హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. రైస్లోకి రోటీ, చపాతీ, పూరి, వెజిటేబుల్ బిర్యానీ, బగారా రైస్ దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ పన్నీర్ కర్రీ. ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మరి కడాయిలో కాస్త ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సుమా. కొంచెం ఆయిల్ వేడెక్కే లోపల మనం గ్రేవీకి పేస్ట్ రెడీ చేసేసుకున్నాము. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, 3 స్పూన్ల దాకా నువ్వులు మెత్తటి పేస్ట్ చేసేసుకున్నాం. పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఈ లోపల 200 గ్రాముల పన్నీర్ ముక్కలు నీట్గా ఒకసారి వాష్ చేసి చిన్ని ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలా అయితే ప్రతి ముద్దలను ఒక్కొక్క ముక్క వస్తే బాగుంటుంది అని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఆయిల్లో కాస్త కొంచెం రంగు మారేదాకా వేయిద్దామండి. ఇలా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది పన్నీర్ కర్రీ. చూడండి, చక్కగా ఇలా వేయించేసుకున్నాం కదా, మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని చక్కగా ఆయిల్లో వేసేసి ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేశానండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నానండి. అక్కడక్కడ బఠానీ కూడా తగులుతూ కూర చాలా బాగుంటుంది. 5 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కలిపేసేసి కాసేపు నూనె పైకి తేలి కాస్త పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకున్నాను. అన్నట్టు మర్చిపోయాను, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మగ్గబెట్టండి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. మూత తీసి చూద్దామా? చూడండి, పచ్చివాసన పోయి లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నాను. బాగుంటుంది, గొంతుకి ఘాటుగా తగులుతూ. ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాము. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. నేను పచ్చి కారం వేస్తున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం ఘాటు కూడా ఉంటుందని. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి చక్కగా ముక్కలకి మనం వేసిన మసాలాలు పేస్ట్ అంతా కూడా పట్టేటట్టు కలుపుకుందాం. ఈ కూర దేంట్లోకైనా ది బెస్ట్ అండి. నాకైతే కనుక క్విక్గా అయిపోతుంది, ఎందుకు చాలా ఎక్కువ ఇష్టం. అండ్ మంచి పోషకాలు ఉంటాయి కదా పన్నీర్ కర్రీలో. వీక్లీలో ఒకసారి లేదా 10 రోజులకు ఒక్కసారి మనం నాన్ వెజ్, చికెన్, మటన్ అన్నీ ఎలా తింటామో ఇది కూడా అలాగే తినాలండి. చాలా హెల్త్కి మంచిది. మొత్తం కలిపేసుకున్నాం కదా, మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసాం కదా మిక్సీని, ఆ మిక్సీలో కసిన్ని నీళ్ళు పోసి చక్కగా గ్రేవీ కోసం నీళ్ళన్నీ కూడా పోసేసి మొత్తం కలిపి ఒక 5 నిమిషాలు వదిలేస్తే చూడండి, ఈ మాదిరిగా ఆయిల్ పైకి తేలి కూర చక్కగా రెడీ అయిపోయిందండి. ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లి మొత్తం కలిపి తింటూ ఉంటుందండి. ఆహా, సూపర్గా ఉంటుంది కూర. అంతేనండి, చూడండి సూపర్గా ఉంటుంది. క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హడావిడి లేకుండా టేస్టీగా అండ్ హెల్తీగా చాలా త్వరగా చేసేసుకున్నాం కదా. చూడటానికే కాదు, రుచి కూడా సూపర్గా ఉంటుందండి. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. మీకు నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ పన్నీర్ కర్రీని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. నేను దీనికి కాంబినేషన్ కింద వెజిటేబుల్ బిర్యానీ చేశాను. వెజిటేబుల్ బిర్యానీ వేసుకొని అంత పన్నీర్ కర్రీ వేసుకొని వేడిగా ఒక పట్టు పట్టేస్తాను. ఉంటాను మరి.